ఓం సాయిరామ్. శ్రీ సచ్చిదానంద సమర్థ సద్గురు సాయినాథ్ మహారాజ్కి జై. మన సాయి కుటుంబ సభ్యులందరికీ నమస్కారం అండి. ఎలా ఉన్నారు, ఏం చేస్తున్నారు? మీరందరూ కూడా సంతోషంగా, క్షేమంగా, ఆరోగ్యంగా ఉండాలని, సాయినాథుని యొక్క ఆశీస్సులు మనపై ఎప్పుడూ ఉండాలని మనస్ఫూర్తిగా ఆ సాయిని వేడుకుంటూ ఈరోజు వీడియోను మొదలు పెడుతున్నాను. ఇక ఈరోజు వీడియోలో బాబాగారి సందేశం ఏమిటి అంటే, బిడ్డ, నీ ముఖంలో చిరునవ్వు చూడాలని చెప్పి ఒక అనుకోనటువంటి శుభవార్తను నీ ముందుకు తీసుకువచ్చాను అని చెప్పి బాబాగారు ఈరోజు మనకు మంచి సందేశాన్ని అయితే తీసుకొచ్చారండి. మరి ఈరోజు ఈ సందేశం ద్వారా నీకు ఒక నిజం చెప్పబోతున్నాడు, తెలుసుకో అంటున్నారు. బాబాగారి సందేశంలో ఉన్నటువంటి పరమార్థం ఏంటో తెలుసుకుందామండి. కొత్తగా మన ఛానల్ చూస్తున్నట్లయితే దయచేసి ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకొని వీడియో మీకు నచ్చితే లైక్ చేసి సపోర్ట్ చేయడం మాత్రం మర్చిపోకండి. మరి బాబాగారి సందేశాన్ని తెలుసుకోబోయే ముందుగా చాలామందికి ఎన్నో సమస్యలు, ఇబ్బందులు ఎదురవుతూ ఉంటాయి. ఒక్కొక్కరికి ఒక్కొక్క సమస్య ఉంటుంది. ప్రేమ, పెళ్లి, సంతానం, వ్యాపారం, భార్యాభర్తల మధ్య గొడవలు, కోర్టు సమస్యలు. మీకేదైనా సమస్య ఉంటే శ్రీ సాయి భగవతి జ్యోతిష్యాలయం గురువుగారు మీరు ఉన్న చోటనే ఫోన్ ద్వారా మీకు సరైనటువంటి పరిష్కార మార్గం దొరికేలా చేస్తారు. ఇక బాబాగారి సందేశం గురించి తెలుసుకుందామండి. ఈరోజు నీ ముఖంపై చిరునవ్వు చూడాలని చెప్పి బాబా నీ కోసమని ఒక అనుకోనటువంటి శుభవార్తను తీసుకువచ్చాడు. మరి అశ్రద్ధ చూపకుండా బాబా ఏం చెప్తున్నాడు, అలాగే అసలు ఈ శుభవార్త దేనికి సంబంధించింది అనేటటువంటి పూర్తి విషయాల గురించి ఈరోజు నువ్వు తప్పకుండా తెలుసుకోవాలనేదే నా లక్ష్యం. కాబట్టే ఈరోజు ఈ సందేశం రూపంలో నీ ముందుకు వచ్చాను. నీ జీవితాన్ని అద్భుతంగా, అందంగా మరల్చబోతున్నాను. ముందు రాబోయే రోజుల్లో నీ కష్టాలకు ముగింపు పలకబోతున్నాను. కాబట్టే ఈరోజు ఈ సందేశాన్ని నువ్వు వినేలాగా చేయబోతున్నాను. మరి ఈరోజు బాబా దేనికి ఇలా చెప్పబోతున్నారు? అసలు మనకుండేటటువంటి కష్టాలను నిజంగానే బాబా అతి త్వరలోనే అంతం చేయబోతున్నారా? మరి ఇన్ని రోజులు దేనికి అంత ఆలస్యం చేశారు? మరి మన కష్టాలకు వచ్చేటటువంటి ప్రతిఫలం అనేది ఇంత ఆలస్యంగా ఇవ్వడానికి కలిగినటువంటి కారణం ఏమిటనేది ఈరోజు బాబా మాటల్లోనే తెలుసుకుందాం. బిడ్డ, నీవు నీ కష్టాలను చూసి, అలాగే నీకున్నటువంటి సమస్యలను చూసి కృంగిపోతూ ఉన్నావు కదా. మరి నీ కష్టాలు ఇన్ని రోజులుగా నీకు కనిపించడం లేదా బాబా అని చెప్పి కూడా నన్ను ప్రశ్నిస్తూ ఉన్నావు. నేను పడుతున్నటువంటి బాధ, అలాగే నాకు వచ్చేటటువంటి సమస్య నీకు తెలియనిది కాదు కదా బాబా. మరి ఎందుకు నువ్వు నా పట్ల అంత ఆలస్యం చేయడానికి కలిగినటువంటి కారణం ఏమిటని చెప్పి అడుగుతూ ఉన్నావు కదా. అలాగే నా మీద కోపంగా ఉన్నావా అమ్మా? నీ మనసు సైతం ఎంత అలజడిగా ఉందో నేను అర్థం చేసుకోగలను. నీ కోపాలను కాసేపు పక్కన పెట్టి బాబా చెప్పే మాటలను ప్రశాంతంగా వింటావనుకుంటున్నాను. ఎందుకంటే ఈరోజు నువ్వు వినేటటువంటి ఈ ప్రతి ఒక్క మాట కూడా నీ జీవితానికి సంబంధించింది. అలాగే నీకన్నీ కూడా అవసరమైనటువంటి విషయాలనే నీ ముందుకు తీసుకువచ్చాను. కాబట్టే ఈరోజు ఈ సందేశం రూపంలో నీతో మాట్లాడాలని చెప్పి ఆశగా వచ్చాను. చూడు, నేను ఎప్పుడూ కూడా నీ క్షేమాన్ని కోరుకుంటూ ఉంటాను. క్షేమాన్ని కోరుకోవడమే కాకుండా నిన్ను కాపాడుకుంటూ వస్తాను. అందులో ఎలాంటి నువ్వు అనుమానపడవలసినటువంటి విషయం ఏమీ లేదు. నన్ను నమ్ము. నేను ఎప్పుడూ కూడా నీ మంచే కోరుకుంటాను. నీకు కష్టకాలంలో కూడా నేను అండగా నిలబడ్డాను. నీకు కూడా తెలుసు కదా, నీ మనసులో ఏదో మూల ఒక చిన్న అనుమానం ఉంది. నిజంగా నా బాబా నాతో ఉన్నారా? ఉంటే ఇన్ని రోజుల నుండి ఇన్ని కష్టాలు నేను అనుభవిస్తుంటే ఎందుకు బాబా చూడటం లేదు? నన్ను విడిచిపెట్టి బాబా ఎందుకు వెళ్ళిపోయాడు అని అనుకుంటున్నావు. నేను నీకు కనిపించినంత మాత్రాన నేను నీ దగ్గర లేనట్లు కాదు, నేను చూడనట్టు కాదు. నీ సమస్యలు తీరడం లేదని చెప్పి, నీ సమస్యలు నేను పట్టించుకోవడం లేదని చెప్పి అనుకోవద్దు. నేను నీ చుట్టూ ఉంటాను. నీ చుట్టూ ఒక రక్షణలా నిల్చొని ఉంటాను. కానీ నీకు కనిపించనంతే. ఏకాగ్రతతో, ప్రశాంతమైనటువంటి మనసుతో ఒక్కసారి చూడు, నేను నీకు తప్పకుండా కనిపిస్తాను. నా మాటలు కూడా నీకు వినిపిస్తాయి. అయితే బాబా, నేను నీ బిడ్డనే కదా, మరి ఎందుకు ఇలా నన్ను బాధ పెడుతూ ఉన్నావు? కష్టాలు ఎందుకు తండ్రి? నాకు ఏం కావాలనేది మీకు తెలుసు కదా, ఎవరికి ఏది ఇవ్వాలనేది మీకు తెలుసు కదా. అయినప్పటికీ కూడా ఎందుకు నన్ను ఇలా బాధ పెడుతూ ఉన్నావని చెప్పి అడుగుతూ ఉన్నావు కదా. కాబట్టి నీ ప్రశ్నకు తప్పకుండా నేను సమాధానం ఇస్తాను. నీ ప్రశ్నలో న్యాయం ఉంది, నేను అర్థం చేసుకుంటాను. ఎందుకంటే మానవ నైజం అంతే కదా, ఎవరైనా కూడా ఇలాగే ఆలోచిస్తారు. కానీ నీకు తెలియనటువంటి విషయం ఏమిటంటే ఒకటి ఉంది. అదేంటంటే చెప్తాను, చూడు, శ్రద్ధగా ఆలకించు. నీవు అనుకుంటూ ఉన్నావు, నువ్వు ఎంత ఎత్తుకు ఎదిగినా నువ్వేంటో నువ్వు తెలుసుకోవాలనేదే నా ఆలోచన. ఒక్కొక్కసారి నువ్వు తెలుసుకోలేకపోతున్నావు.
నువ్వు అంత ఎత్తున ఎదిగావని చెప్పి అహంకారం, గర్వం నీకు ఎప్పుడూ కూడా ఉండకూడదు. అహంకారం కనుక నీలో ఏర్పడితే అలాగే ఇతరులను చులకనగా కూడా చూడకూడదు. నువ్వు ఎంత ఎత్తుకు ఎదిగినా కూడా ఒదిగి ఉండాలి. అదే నాకు బాగా ఇష్టం. అలాంటి వారిని నేను అమితంగా ప్రేమిస్తూ ఉంటాను. నువ్వు గడిపినటువంటి కాలాన్ని ఎప్పుడూ కూడా మర్చిపోకూడదు. అంటే నీ కష్టకాలాన్ని నువ్వు ఎప్పుడూ కూడా మర్చిపోకూడదని చెబుతున్నాను. కష్టాలలో ఉన్నప్పుడు నువ్వు ఎంతగా బాధపడ్డావో, ఎంతగా రోధించావో, ఎలా తోటివారితో నువ్వు నడుచుకున్నావు అనేది ఒకసారి గుర్తుకు తెచ్చుకో. అలాగే వారి బాధను కూడా నువ్వు అర్థం చేసుకోగలగాలి కదా. నువ్వు ఎదిగిన తర్వాత నీ చెయ్యి 10 మందికి ఆసరాగా ఉండాలి, 10 మందికి సహాయం చేసేలా ఉండాలి. అదే నా ఆశ. మరి అలాంటిది నీది చాలా మంచి మనసు. కష్టాలలో ఉన్నవారికి సహాయం చేయాలనేటటువంటి గొప్ప మనసు నీకుంది. కానీ నీకే ఇప్పుడు కష్టాలు ఎదురవుతున్నాయే, మరి ఏం చేయాలనుకుంటున్నావు? అంతా కూడా నీదే భారం బాబా అని అంటున్నావు. ఒప్పుకుంటాను. ఎందుకంటే ఒక తండ్రిగా భారం నాపై మోపావు కాబట్టి అందుకు నేను సంతోషిస్తాను. కానీ నీ సమస్యలు నాకు తెలియనివి కావు. నువ్వు గొప్పగా బ్రతికినా లేదంటే సాధారణంగా బ్రతికినా ఏదైనా కానీ నీకున్నటువంటి సమస్యలు మాత్రమే నీ సమస్యలుగా కనిపిస్తున్నాయా? ఎదుటివారి సమస్యలు నీకు సమస్యలుగా కనిపించడం లేదా? అలా ఎప్పుడూ కూడా నువ్వు గతాన్ని మర్చిపోకూడదు కదా. నీకు గతంలో ఎవరైతే సహాయం చేశారో వారిని కూడా మర్చిపోకూడదు. మరి నువ్వు కష్టంలో ఉన్నప్పుడు మాత్రమే నీ కష్టం అని చెప్పి అనుకుంటున్నావా? గతాన్ని తలుచుకొని బాధపడకూడదు. నీకు మంచి భవిష్యత్తును ప్రసాదించినప్పుడు భగవంతుడు అది నీకు ఇంకాస్త ఎక్కువగా అనుకూలంగా మార్చుకోవాల్సింది పోనిచ్చి నీకు నువ్వుగా ఎన్నో అడ్డంకులను సృష్టించుకున్నావు. అలాగే ఎన్నో రకాలుగా సమస్యలను కూడా కొని తెచ్చుకున్నావు. ఇక నేను మరొక విషయం కూడా చెబుతున్నాను చూడు. ఈ మాటలు బాగా గుర్తుంచుకో. అప్పుడే భగవంతుడు నీ స్థాయిని ఎప్పుడూ కూడా ఎత్తులోనే ఉంచుతాడు. జరిగింది, జరుగుతుంది, జరగబోయేది అంతా కూడా నీ మంచికే అని తెలుసుకో. కాబట్టి నువ్వు ఇలా అనుకొనే ప్రశాంతంగా ఉండు. అప్పుడే నువ్వు మనశ్శాంతిగా హాయిగా జీవించగలుగుతావు. అయితే ఒకటి మాత్రం చెబుతాను చూడు. జీవితం అనే ఒక గదిలో నువ్వు రోజుకి ఒక్కొక్క పాఠాన్ని తప్పకుండా నేర్చుకోవాల్సి ఉంటుంది. రోజుకొక కొత్త అనుభవాన్ని కూడా తెలుసుకోవాల్సి కూడా ఉంటుంది. కాబట్టి ఈ పాఠాలను, అనుభవాలను చూసి నువ్వు ప్రతిరోజు ఏదో ఒకటి తెలుసుకుంటూ ఉండాలి. తెలుసుకొని నీ జీవితంలో మంచి స్థాయిలో ఉండాలి. కష్టాలనేవి కేవలం నీకు మాత్రమే కాదు, నీతో ఉన్నవారికి కూడా కష్టాలని తెలుసుకో. ఏం జరిగినా కూడా సరిదిద్దుకొని నిలబడడానికి ప్రయత్నించు. దురదృష్టాన్ని అదృష్టంగా మార్చడానికి ఎన్నో క్షణాలు పట్టవు. నేను మారుస్తాను. నాపై నమ్మకం ఉంటే నీకంతా కూడా ముందు ముందు రోజుల్లో మంచి జరుగుతుంది. నువ్వు నాపై అలిగావని నాకు తెలుసు. నీ ముఖంలో ప్రకాశవంతమైనటువంటి చిరునవ్వును చూడాలని ఈరోజు ఈ సందేశం ద్వారా నీ ముందుకు వచ్చాను. కాబట్టే దిగులు పడవద్దు. అతి త్వరలోనే నీ గురించి, నీ మంచితనం గురించి నలుగురు అర్థం చేసుకుంటారు. తెలుసుకొని నీ దగ్గరకు కొంతమంది వస్తారు. ఎవరో ఏదో అన్నారనో నీ నిజాయితీని ఎప్పుడూ కూడా విడిచిపెట్టవద్దు. నీ నిజాయితీ ఏమిటనేది నీకు తెలుసు. నువ్వు కష్టంలో ఉన్నప్పుడు నిన్ను ఎవరు వదిలిపెట్టినా, విడిచిపెట్టినా వారికి ఏ నిర్ణయాలను ప్రశ్నించేటటువంటి హక్కులను కానీ నేను ఇవ్వలేదు. అలాంటి వారికి నువ్వు సమాధానం కూడా చెప్పవలసినటువంటి అవసరం అంతకన్నా లేదు. వారి గురించి ఎందుకు అనవసరంగా ఆలోచిస్తూ నీ భవిష్యత్తును, సమయాన్ని వృధా చేసుకుంటూ వస్తున్నావో నీకే తెలియాలి. ఎవరి గురించి కూడా ఆలోచించవద్దు. నీ మనసులో ఉండాల్సింది, నువ్వు చూడవలసింది అంతా కూడా కేవలం ఒకే ఒకటి. అది నీ ఎదుగుదల. ఇప్పుడు నీ ఎదుగుదల చాలా ముఖ్యం. ఇలాంటి ఆలోచనలు నిన్ను మంచి స్థాయిలో నిలబెట్టలేవు. కాబట్టి పూర్తిగా చెడు ఆలోచనలు బయటకు తీసేస్తేనే నీకు ముందు ముందు రోజుల్లో మంచి ఏంటనేది అర్థమవుతుంది. అలాగే ఎవరో ఏదో అన్నారని దాన్నే పట్టుకుని కూర్చొని ఆలోచిస్తూ ఉండవద్దు. ఎప్పుడూ కూడా ఎవరు నీ చుట్టూ ఉండరు. ఎవరూ కూడా నీకు సహాయం కావాలన్నప్పుడు సహాయం చేయడరు. నీ లక్ష్యంపై నువ్వు దృష్టి సారించు. నీ ఎదుగుదల మాత్రమే నీకు కనిపించాలి సుమా. ఎప్పుడైతే నువ్వు అంచెలంచెలుగా ఎదుగుతూ ముందుకు వెళుతూ ఉంటావో అప్పుడు మంచి బంగారు భవిష్యత్తుతో పాటు ధనలాభం కూడా నీకు కలుగుతుంది. ఎనలేనటువంటి ధనలాభం నీకు తప్పకుండా చేకూరుతుంది. ఒక బెల్లం చుట్టూ ఈగలు ఎలా అయితే వాళ్తాయో సంపద సంపాదించిన తర్వాత నీ చుట్టూ కూడా అందరూ అలాగే బంధువులు కానీ, స్నేహితులు కానీ అలాగే తిరుగుతూ ఉంటారు. అలాంటి వారి కోసం నువ్వు పెద్దగా ఆలోచించవలసినటువంటి అవసరం లేదు. ఎవరు ఏమనుకున్నా కానీ నువ్వు అన్నీ కూడా అక్కడే మర్చిపో. నీ చుట్టూ తిరగడానికి మరెంతో సమయం లేదు కొంతమంది వ్యక్తులు. కాబట్టి
భవిష్యత్తులో నీకు ఇంకా మంచి మంచి రోజులు చాలా ఎక్కువగా రాసిపెట్టి ఉంచాను. నీ సమయం ఇక నుండి వృధా చేసుకోవద్దు. నీ ఆలోచన, నీ సంకల్పం చాలా గొప్పవి. కాబట్టి కష్టాల గురించి మర్చిపోయి భవిష్యత్తులో పొందేటటువంటి విజయం గురించి ఆలోచించి నీ ప్రయత్నాన్ని వమ్ము చేసుకోకుండా ముందుకు సాగిపోతావని ఈ సాయి నీ నుండి కోరుకుంటూ సెలవు తీసుకుంటున్నాడు. విన్నారు కదండి బాబాగారి సందేశం. ఈ సందేశం మీ అందరికీ నచ్చింది అనుకుంటున్నాను. నచ్చితే తప్పకుండా మరికొంతమందికి షేర్ చేయండి. మరొక చక్కని బాబాగారి సందేశంతో మరలా కలుసుకుందాం. అంతవరకు నమస్కారం. ఓం సాయిరామ్. సర్వే జనా సుఖినో భవంతు.